ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నందలూరులో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ సోమనాథ స్వామి ఆలయంలో ధ్వజ అవరోహణం. లోవ శ్రీ తలుపులమ్మ తల్లికి శాకంబరి ఆరాధనలు. జొన్నవాడ శ్రీ కామాక్షి తాయికి ఆషాఢం సారె సమర్పణ. గోవింద నామస్మరణలతో పరవశించిన స్వర్ణగిరి. భువనగిరి శ్రీ వెంకటేశ్వరాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం. శ్రీవారి భక్తకోటికి టీటీడీ ఆత్మీయ ఆతిథ్యం. అమూల్యమైన సేవలు. తిరుమలలో నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ. ప్రత్యేక కథనం. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ సోమనాథ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజ అవరోహణం, మహాపూర్ణాహుతి క్రతువు ఆగమోక్తంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ ధ్వజ అవరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చకులు ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి విశేష అర్చనలు జరిపి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ సంప్రదాయ శోభితంగా ధ్వజ అవరోహణ ఘట్టాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అలాగే యాగశాలలో కలశ ఉద్వాసన పలికి హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి జన్మస్థలమైన తాళపాక గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి పల్లకి సేవ వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం భక్తుల సంబరాల నడుమ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి పార్వేట ఉత్సవాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని అర్చకులు సర్వాలంకార శోభితంగా కల్కి అవతారంలో అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ ఆలయ వీధులలో ఉత్సవ శోభితంగా సాగింది. భక్తుల కల్పవల్లి జగన్మాత శ్రీ తలుపులమ్మ తల్లి శాకంబరీదేవిగా కటాక్షించారు. కాకినాడ జిల్లా తునిలోని లోవ శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని మొత్తం 6 టన్నుల కాయగూరలు, వివిధ శాఖలతో సుందరంగా అలంకరించి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో శ్రీ తలుపులమ్మ తల్లిని పలు రకాల కాయగూరలతో శాకంబరి మాతగా కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణలతో మార్మ్రోగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఎంతో శ్రద్ధగా, మరింత భక్తిగా గోవింద నామాలను పఠిస్తూ కళాకారుల అద్భుత కళా ప్రదర్శన సందడి నడుమ గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షితాయి ఆలయంలో ఆషాఢమాస పూజలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షితాయికి భక్తులు ఆషాఢం సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, చీరలు, పూలు, పండ్లు, పిండి వంటలతో సారెను తీసుకుని భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు శ్రీ కామాక్షితాయి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారికి పూజాధికారుల్లో పాల్గొని అమ్మకు సారెను భక్తిగా సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వేంచేసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారికి అర్చకులు సంకల్పపూర్వకంగా సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారిని దేదీప్యమానంగా అలంకరించి సూర్యాష్టకాలతో పూజించి హారతులు అందజేశారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వినుతికెక్కింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తున్నారు. ఇలా వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణను ఓ మహత్తర యజ్ఞంలా కొనసాగిస్తోంది. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు ఎక్కడెక్కడ అన్నపానీయాలు లభిస్తాయో తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నెలవైన పరమపావన పుణ్యక్షేత్రం తిరుమల. కోరిన వరాలను తీర్చే కొంగు బంగారు దేవుడు శ్రీనివాసుడి క్షణకాల దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటి ఎంతో ఆర్తిగా తిరుమలకు విచ్చేస్తుంటారు. 7 కొండలపై వేంచేసిన సప్తగిరీసుడి దర్శనంతో భక్తుల జన్మజన్మల పాపాలు తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ క్రమంలో తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో 1985వ సంవత్సరం నుండి నిత్యాన్న ప్రసాద వితరణ ప్రారంభించింది.
2,000 మందితో ప్రారంభమైన అన్నప్రసాద వితరణలో నేడు దాదాపు 2 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ మహత్తర క్రతువులో భక్తులను భాగస్వాములను చేస్తూ విరాళాలను ఆహ్వానిస్తూ టీటీడీ అన్నప్రసాదం ట్రస్టును ఏర్పాటు చేసింది. ఎందరో వదాన్యులైన దాతల సహకారంతో 2025 జూన్ 19వ తేదీ నాటికి టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 9,98,836 మంది దాతలు 2,196 కోట్ల 9 లక్షల విరాళాలుగా అందజేశారు. ఇక భక్తులకు తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 95 ఫుడ్ కౌంటర్ల ద్వారా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. నారాయణగిరి ఏటీసీ క్యూలైన్లు, కృష్ణతేజ అతిథి గృహం, శిలాతోరణం, ఆక్టోపస్ భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఈ ఫుడ్ కౌంటర్లకు ప్రధానంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, అక్షయ కేంద్రీయ వంటశాల, వకుళమాత కేంద్రీయ వంటశాలల నుండి అన్నప్రసాదాల సరఫరా జరుగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాలను వడ్డిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఉప్మా, పొంగలి అందజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం నుండి పాత అన్నదాన భవనంలోని పిఎస్సి 4కు అన్నపానీయాలు సరఫరా జరుగుతోంది. పాత అన్నదాన భవనంలో ప్రతిరోజు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. అలాగే అక్షయ వంటశాల నుండి తిరుమలలోని వైకుంఠం 1లోని 20 కంపార్ట్మెంట్లకు అన్నప్రసాదాలను సరఫరా చేస్తున్నారు. సమయానుకూలంగా పాలు, కాఫీ, మజ్జిగ, పొంగలి, సాంబారన్నం అందజేస్తారు. ఇక్కడే శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు ప్రతిరోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు పొంగలి, పాలు, మజ్జిగ వితరణ జరుగుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం అందిస్తారు. ఇక తిరుమలలోని దక్షిణ మాడవీధిలోని సీనియర్ సిటిజన్ కౌంటర్ వద్ద మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం, మజ్జిగ సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా అక్షయ వంటశాల నుండి వైకుంఠం 2లో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ప్రతిరోజు ఉదయం 5 నుండి 7 గంటల వరకు పాలు, 7 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా లేదా పొంగలి, 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు కాఫీ లేదా పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా అందిస్తారు. ఇక నారాయణగిరి షెడ్లలోని 9 కౌంటర్లలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు పాలు, ఉదయం 6 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా, పొంగలి, ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా అందజేస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో రద్దీ సమయాలలో ఉదయం 11 నుండి రాత్రి 12 గంటల వరకు అన్ని ప్రాంతాలలో మజ్జిగ పంపిణీ జరుగుతోంది. ఇక వకుళమాత కేంద్రీయ వంటశాల నుండి పిఎస్సి 2లోని మినీ డైనింగ్ హాల్లో భక్తులకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేస్తారు. రాంబగేషా ఫుడ్ కౌంటర్, సిఆర్ఓ కార్యాలయం వద్ద ఫుడ్ కౌంటర్, పిఎస్సి 1 దగ్గర ఫుడ్ కౌంటర్లలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు సాంబారన్నం పంపిణీ చేస్తారు. ప్రత్యేక పర్వదినాలు, రద్దీ రోజులలో అప్పుడప్పుడు పులిహోరాను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక వేసవి సెలవులు, రద్దీ రోజులలో కృష్ణతేజ, శిలాతోరణం, ఆక్టోపస్ భవనం వరకు ఉన్న 20 ఫుడ్ కౌంటర్లలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు పాలు, 6 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా, ఉదయం 11 గంటలకు మజ్జిగ, 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా పంపిణీ జరుగుతుంది. అలాగే ఏటీసీ ఫుడ్ కౌంటర్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉండే భక్తులకు కూడా వకుళమాత కేంద్రీయ వంటశాల నుండే అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ ప్రాంతాలలో కల్పించిన అన్నప్రసాద వితరణను వినియోగించుకుని సంతృప్తికరంగా తిరుమల యాత్రను సుసంపన్నం చేసుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భక్తుల కొంగు బంగారు దేవతగా అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ మావులమ్మవారు. అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆషాఢం సారెను సమర్పించారు. అమ్మవారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు భక్తులు అందజేసిన సారెను అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాద వితరణ చేశారు. కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం రామచంద్రాపురం మండలంలోని ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లోకాలను పరిపాలించే జగన్మాత శ్రీ మాణిక్యాంబకు శాకంబరి ఆరాధన విశేషంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ తరపున స్థానిక ప్రజాప్రతినిధులు అమ్మవారికి ఆషాఢమాస సారెను అందజేశారు. భక్తులు సారెను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శ్రీ మాణిక్యాంబ తల్లిని అర్చకులు పలు రకాల కాయగూరలతో శాకంబరిగా అలంకరించి సారెను అమ్మవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని శ్రీ పార్వతీమాత ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కలు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ పార్వతీమాతను సర్వాభరణ భూషితంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు పొంగళ్లను వండుకుని ఆ బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నివేదించారు. అలాగే ఆలయ సమీపంలోని బొడ్డురాయికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాలలోని శ్రీ జగజ్జనని అమ్మవారికి స్థానిక శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయం నుండి ఆషాఢం సారె సమర్పణ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, చీరలు, పిండి వంటలతో శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయం నుండి డప్పు చప్పుళ్లు, జానపద నృత్యాలతో సందడి చేస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. జగజ్జనని అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రద్ధగా సారెను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలోని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని గ్రామస్తులు సంప్రదాయ వస్త్రధారణలతో ఆటపాటలతో అమ్మవారికి ఊరేగింపుగా సారెను తీసుకువచ్చి సమర్పించారు. అర్చకులు శ్రీ ముత్యాలమ్మ తల్లిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరి మాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో భక్తుల ఇష్టదేవతగా కొలువైన శ్రీ పోచమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పించారు.
ఏటా ఆషాఢమాసంలో పోచమ్మ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే ఈ ప్రాంతవాసులు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కొత్త కుండలలో పొంగళ్లను వండుకుని పసుపు, కుంకుమ, వేపాకు మండలతో అలంకరించి జానపద నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా పోచమ్మ సన్నిధికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్లో గ్రామదేవతకు భక్తులు అధిక సంఖ్యలో బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలను తీర్చే అమ్మవారికి ఏటా ఆషాఢమాసంలో బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసులు స్వయంగా బోనం ఎత్తి అమ్మవారి సన్నిధికి ఊరేగింపుగా చేరుకున్నారు. వందలాదిగా భక్తులు బోనాలను శిరస్సున పెట్టుకుని అమ్మవారి దర్శనానికి తరలివచ్చి బోనాలను సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం
టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడిగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 80,193 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,298 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,43,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.